మనం పవన పవిత్రంగా చూసేటువంటి లడ్డూని కేవలం అదేదో ఒక నైస్గా తినేటటువంటి షాపుల్లో కొనేటువంటి లడ్డూ మాదిరి ఇది లడ్డూయే కదా, లడ్డూలో కల్తీ ఏముంది, తప్పే ఉంది కల్తీ చేసిన ఒకరంటారు. ఇంకొక ఆయనేమో ఆవు నెయ్యి కన్నా పంది ఆయిల్ ఎక్కువ ధర ఉంది దాంట్లో కలుపుతారని ఇంకొకరు మాట్లాడతాడు. ఒళ్ళు కొవ్వికి ఇష్టం వచ్చినట్టు భగవంతుడి మీద ప్రసాదంలో మీద ఇష్టం వచ్చినట్టు పత్రికల్లో రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు అపవిత్రం చేసినందుకు మీరందరూ కూడా దేవుడి దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూసాం బిట్రగుంటలో ఒక ఆయన పత్రికేయ సమావేశంలో మాట్లాడాడు. ఆయనకి నేను చెప్తున్నా, మా శాసనసభ్యుడు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత నేను పాదయాత్రలతోటి